జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ సూర్యాపేట జిల్లా కోదాడలో మీడియాతో మాట్లాడారు. రిమాండ్లో ఉండగా మృతి చెందినటువంటి కార్ల రాజేష్ హత్యను పోలీసుల హత్యగా జాతీయ ఎస్సీ కమిషన్ భావిస్తోందని చెప్పారు. ఈ కేసులో ఎస్సీ కమిషన్ ప్రవేశించాకే పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలియజేశారు. చిలకలూరు ఎస్ఐను వారం రోజుల్లో సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు. కార్ల రాజేష్ తల్లికి త్వరలో ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్కు సూచించామని చెప్పారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని వారం రోజులు కూడా సస్పెన్షన్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయాలి. ఇంకొచ్చిన పరిస్థితి ఎస్ఐ గారు ప్రొవిజనల్ పీరియడ్లో ఉన్నారు. ఒకవేళ ఆయన సస్పెండ్ చేస్తే ఆయన ఒక 7 ఏళ్ల పాటు ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. 7 సంవత్సరాలు జైలు చేయాలని అంటున్నారు. ఏమంటారు? ఎస్ఐ గారు ప్రొవిజనల్ పీరియడ్లో ఉన్నారని తెలిసిందండి. ఒకవేళ పోలీసు వ్యక్తి అని నిర్ధారణ అయితే తను ఎస్సీ అట్రాసిటీ కింద 7 సంవత్సరాలు జైలు చేయాలని అంటారు సార్. అది ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవమే, చట్టంలో ఏదుంటే జరుగుతుంది. 7 సంవత్సరాలు కాదు, 15 ఉంటే 15. ఇప్పుడు సెక్షన్ 4 ఉంది, ఒక అధికారి ఉంది, మేము ఆదేశాలు ఇచ్చాము, ఆదేశాలు జారీ చేయలేదు. లేకపోతే 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుంది. దిస్ ఇస్ ద కానూన్. మన చట్టం అది రామచంద్ర గారికి అయినా ఒకటే చట్టం, మనం ఎదురు నిల్చున్న ఒక చట్టం, అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఒకటే చట్టం. పోలీస్ అవునా? అయితేనే ఎఫ్ఐఆర్ అయింది కదా, అదే సాక్షి కదా. ఎనీ క్వశ్చన్? ఎస్సీ కమిషన్ నుంచి ఇంకేమన్నా బెనిఫిట్స్ ఇస్తారా సార్? అన్నీ ఇచ్చేసాము. ఇంకేమైనా ఉద్యోగం ఇచ్చాం, ఎస్సీ కమిషన్ ఇన్వాల్వ్ అయినాక కేసు రిజిస్టర్ చేయించాం, పెన్షన్ ఇచ్చాం, ఇల్లు ఇస్తున్నాం, మన 3 ఎకరాల భూమి ఇస్తున్నాం. ఉద్యోగం అంటే 8,25,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఇన్ని ఇచ్చినా మనిషిని ఇవ్వలేదు కదా, అది మనం ప్రామాణికంగా తీసుకోవాలి. డబ్బులేముంది, డబ్బులు మనిషి చనిపోయాడు కదా, మనం దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. మేము కమిషన్ సీరియస్ తీసుకునేది ఈ డబ్బుల గురించి కాదండి. డబ్బులు కాదు, అధికారులు ఎవరైనా కూడా క్షమించండి. అది కమిషన్ గవర్నమెంట్ అధికారులకు కానీ, నేను అనధికారులకు కానీ, మన చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా చెప్తున్నా, ఎవరైనా దళితులు అంటే మాత్రం కమిషన్ వాళ్ళ వైపు ఉంది, మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తున్నా. ముఖ్యమంత్రి వరకు కూడా ఇదే నా సమాధానం. జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్ఐతో పాటు సిఐతో పాటు ఇంకెవరైనా అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అందరినీ మనం తీసుకోలేము కదా. న్యాయం ధర్మం ధర్మమే. న్యాయస్థానాలు ఒకటి అంటే వీళ్ళని మాఫీ చేసే ప్రలోభాలకు గురి చేశారు కదా, వాళ్ళ కుటుంబాలలో ప్రలోభాలకు గురి చేశారు కదా. ఆ రోజు చనిపోయిన రోజు నైట్ పూట వచ్చి చర్చలు చేశారు, దానికోసం ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రలోభాలు చేశారా? విచారణ తేలితే వాళ్ళని కూడా మనం డైరెక్షన్ చేస్తాం. అంటే విచారణలో ప్రలోభ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా మన కమిషన్ విచారణలో ఫిర్యాదు చేస్తే దాని మీద కూడా చర్య తీసుకున్నట్టుగా ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రభుత్వాలు ఏదైతే ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, మన తెలుగుదేశమా, కాంగ్రెసా, భాజపా, ఇంకో టీఆర్ఎస్ పార్టీ, ఏ ప్రభుత్వాలైనా కూడా ఒక వెనుకబడ్డ తరగతులు, ఒక అనుసూచిత జాతి ప్రజలు వాళ్ళ యొక్క మేలు కోరాలి, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి భావన ఉండాలి. ఈ రాజకీయటువంటి అనిచ్చి ఏదైతే పలుకుబడి తరం ఉందో ఆ పలుకుబడి పెరవడిని జరిగినప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్లు కానీ, ఎస్ఐ టు డీజీ వరకు కానీ, తహసీల్దార్ టు కలెక్టర్ వరకు కానీ, చీఫ్ సెక్రటరీ వరకు కానీ చర్యలు తీసుకోవడానికి ఏర్పడబోదు జాతీయ కమిషన్. ఫుల్ పవర్ ఉన్నటువంటి కమిషన్. మాననీయ ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ దేశంలో అనేక మందికి పేద వర్గాల గురించి మీకు అందరికీ చూస్తున్నారు. మంచి మంచి పొజిషన్లలో ఇవాళ మన రాష్ట్రపతి గారు, నన్ను అపాయింట్మెంట్ చేసిన రాష్ట్రపతి గారు కూడా ఒక గిరిజన మహిళ. అలా చెప్పుకుంటూ నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి, ఒక మారుమూలమైనటువంటి చిన్న కృషి జీవితం నుంచి వచ్చిన వాడిని. నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఇలా ప్రధానమంత్రి గారు ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. అంటే ఇది ఒక స్ట్రక్చర్. కాబట్టి
ప్రజలకు కూడా మీరు కూడా ఒక సందేశం ఇవ్వాలి. జాతీయ కమిషన్ ఒక దళితుల పట్ల మంచి ఆధారమైనటువంటి కమిషన్, మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.